ఓకే అండి. సో ఈరోజు మనము ఎల్ వరకు అయిపోగొట్టుకున్నామండి. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే సార్. ఎల్ వరకు మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోగొట్టుకున్నాము. ఈరోజు రెండు అక్షరాలు, ఒకటి ఎమ్ అలాగే ఎన్, ఈ రెండు కూడా అయిపోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. అదేం సార్ ఎమ్ ఒకటే చాలండి అని అనుకోవచ్చు. ఎమ్ చాలా చిన్నది, ఎన్ కూడా చాలా చిన్నది, కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే ఎమ్ మాత్రమే నేర్చుకుందాం. అర్థమైంది సార్, నో ప్రాబ్లం. ఇంకెందుకు ఉందామంటే ఎన్ కూడా నేర్చుకుందాం. ఏమండి అందరూ ఓకేనా? ఓకే ఓకేనా? సార్. ఇబ్బంది ఉంటే ఒకటి అక్షరం. ఇబ్బంది లేదు సార్, ఈజీగా ఉంది కదా, ఎందుకు మాట్లాడేది? ఎన్ను కూడా పో అంటే మీ పర్మిషన్ తో ముందుకు పోతా. ఓకే సరే, నేనైతే ఫిక్స్ అయిపోయినా ఎమ్ ఎన్ను రెండు నేర్పిద్దాం ఈ రోజు అని. చూద్దాం, ముందుకు పోదాం. రైట్. సో ఇప్పుడు ఎల్ వరకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మీరు నిజంగా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేది అర్థమవుతుంది. లేదు అంటే ప్రాబ్లమ్స్ రావు, అది అట్లే ఉంటాయి ఇక. ఓకేనా? సో ప్రాక్టీస్ అయితే చేయండి, ప్రతి అక్షరం మీద అవగాహన పొందండి. ఓకేనమ్మా? రైటా అందరూ? రైట్ సార్. రైట్. సో ఇప్పుడు ఎం రూల్స్ వెళ్తున్నాం. ఎం కామన్ గా అందరికీ తెలిసినటువంటి ఒక అక్షరం ఇది. ఎం అంటే మా. మా అంటే మామా మిమి అని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా కానీ ఒక అక్షరం సౌండ్ అంటే ఆ సౌండ్ కి గుణింతాలు గుర్తు పెట్టుకోవాలి. మా ఒకటే కాదు, తెలుగులో మా అంటే మా గుణింతాలు అని అర్థం. చా అంటే చా గుణింతాలు, కా అంటే కా గుణింతాలు, అలా గుర్తు పెట్టుకోవాలి. ఓన్లీ మా అంటే మా ఒకటే వస్తుంది సార్ అంటే కాదు, అట్లా అది ఒరిజినాలిటీ కాదు. మా అంటే మా గుణింతాలు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ఎం ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, అందులో డైరెక్ట్ గా స్టార్టింగ్ వచ్చాడు, గమనించండి. అంటే ఎందుకు సార్ డైరెక్ట్ గా స్టార్టింగ్ వచ్చాడంటే దీనికి పెద్ద పట్టింపులు లేవు, రూల్స్ లేవు దీనికి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఏం అర్థమైంది చెప్పమ్మా? డైరెక్ట్ స్టార్టింగ్ వచ్చినాడంటే అర్థమేమి? రూల్స్ లేవు దీనికి, రూల్స్ లేవు. క్లియరా అన్క్లియరా? క్లియర్ సార్. ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి సార్, రూల్స్ ఫస్ట్ లెవెల్లో వస్తాయి. ఒక 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 అక్షరం సి గురించి నేర్చుకుంటున్నాం, డి గురించి నేర్చుకుంటున్నాం, ఎఫ్ గురించి నేర్చుకుంటున్నాం అంటే మెటీరియల్ ఎలా వెళ్తుంది, ఇది లాజిక్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటాం, రూల్స్ నెంబర్ 1. అది అయిన తర్వాత సైలెంట్ నేర్చుకుంటాం. అంటే ఒక అక్షరానికి ఎఫ్ అనుకో, దాని సైలెంట్ ఉందా, డి అనుకో దాని సైలెంట్ ఉందా, ఉంటే కనుక ఆ మెటీరియల్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు గమనించండి, రూల్స్ రావాలి, రెండోది సైలెంట్ రావాలి, ఆ తర్వాత స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ రావాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? సార్. ఈ మెటీరియల్లో డైరెక్ట్ గా స్టార్టింగే వచ్చింది అంటే దాని అర్థం ఏమి? దీనికి రూల్స్ లేవు, సైలెంట్స్ లేవు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సార్. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా అన్క్లియరా? ఇప్పుడు చెప్పండి. క్లియర్ సార్. నువ్వు డైరెక్ట్ గా మనం స్టార్టింగ్ అని పెట్టేసినాడు సారు అంటే దీనికి రూల్స్ లేవు, సైలెంట్ అసలే లేదు. ఇప్పుడు అర్థమైందా? కంపల్సరీ పలకాల్సిన పదం ఏది, కంపల్సరీ పలకాల్సిందే. ఎమ్ ఉంటే అంటే మా అనాల్సిందే నువ్వు, సైలెంట్ కాదు ఇది. ఓకేనా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఎందుకు సార్ నువ్వు స్టార్టింగ్ చెప్పేస్తున్నావు ఇంకా అంటే ఏం లేదు, అక్కడ భోగానం. రూల్స్ లేవు, ఏమి తర్వాత సైలెంట్ లేదు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం పదాలు మాత్రమే, దీని కేవలం పదాల స్పెల్లింగ్లు మాత్రమే నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు, చక్కగా వెళ్ళిపోవడమే ఇంకా, గోదావరి ఇంకా. ఓకేనా? రైట్. చూడండి ఇప్పుడు స్టార్టింగ్ ఎం. ఎంఈ మీ, ఎంవై మై, ఎంఏన్ మ్యాన్, మ్యాప్, మేక్, మెనీ, మైండ్, మోర్, మచ్, మస్ట్, మీట్, మీట్, మైండ్, మార్క్, మైట్, మనీ, మంత్, మాస్టర్, మార్కెట్, మ్యూజిక్, మదర్, మార్బుల్, మార్నింగ్, మెషిన్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అన్ని పదాలు చూసిన పదాలే, కొత్త పదాలు అయితే కాదు. చదివే విధానంలో కొంచెం బట్టి కొడితే అయ్యేపాయ. అన్ని చూసిన పదాలే, ఏమైనా కొత్త ఉన్నాయా? ఏమో సార్ రాని పదాలా? అన్ని చూసినవే, తెలిసినవే, కష్టం లేనివి. అవప్ప కష్టం ఉందా? కష్టము లేదు, అన్ని చదివి తెలిసినవే. కొంచెం 4 సార్లు రాస్తే ఏదైనా కష్టం అనుకుంటే, ఇప్పుడు మెషిన్ ఉంది, ఎంఏసిహెచ్ఐఎన్ఈ మెషిన్. మాస్టర్ ఉంది, ఎంఏఎస్టిఆర్. మార్కెట్ ఉంది, ఎంఆర్కేఈటి. మదర్ ఉంది, ఎంఓటిహెచ్ఈఆర్. అన్ని తెలిసినవే కదా, ఏమైనా కొత్తగా ఉందా?
ఏమి లేవు. మీకేమైనా అనిపిస్తే చెప్పండి, డౌట్ ఉంటే అడగదాం. రైట్. స్టార్టింగ్ ఎం అర్థమైందా అర్థం కాలేదా చెప్పండి ఇప్పుడు. అర్థమైంది ఓకే సార్. ఓకే అర్థమైంది సార్. ఏం లేదంటున్నా, అర్థం కానీ కూడా అడగడానికి కూడా ఏం లేదు అక్కడ. ఉమ్, ఓకేనా అబ్బా, ముందుకు పోవచ్చా ఇదే ఉందిమా చూసుకోండి ఒకసారి. ముందుకెళ్దాం. ఏం చెప్పినావని సార్ ముందుకు పోదాం అంటారు మీరు అంటే ఏం చెప్పేకి ఏం లేదు అక్కడ, ఊరే నేర్చుకోవాలంతే. స్టార్టింగ్ ఎం వచ్చిన పదాలు మీ ఎంఈ మీ, ఎంవై మై, ఎంఎన్ మ్యాన్, ఎంఏపి మ్యాప్, ఎంఏకి మేక్, ఎంఏఎన్వై మెనీ, ఎంఐఎన్ఈ మైన్, ఎంఓఆర్ఈ మోర్, ఎంయూసిహెచ్ మచ్, ఎంయూఎస్టి మస్ట్, ఎంఈఈటి మీట్, ఎంఈఏటి మీట్. ఇక్కడ 2 మీట్లు ఎందుకున్నాయంటే ఒకటి కలవడము ఒకటి మాంసము. అర్థమైంది కదా. అవును. ఎంఐఎన్డి మైండ్, ఎంఆర్కే మార్క్, ఎంఐజిహెచ్టి మైట్, ఎంఓఎన్ఈవై మనీ, ఎంఓఎన్టిహెచ్ మంత్, ఎంఏఎస్టిఆర్ మాస్టర్, ఎంఆర్కేటి మార్కెట్, ఎంయుఎస్ఐసి మ్యూజిక్, ఎంఓటిహెచ్ఈఆర్ మదర్, ఎంఏఆర్బిఎల్ఈ మార్బుల్, ఎంఓఆర్ఎన్ఐఎన్జి మార్నింగ్, ఎంఏసిహెచ్ఐఎన్ఈ మెషిన్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే ఓకే సార్, Yes, దీంట్లో sir. డౌట్ ఏమన్నా సార్? లేదు సార్. ఏం లేదు దాంట్లో. ఓకేనా. ఇప్పుడు రెండోది ఆటోమేటిక్. స్టార్టింగ్ ఎప్పుడైతే అయిపోతుందో రెండో పేపర్ ఏముండాలి, మిడిల్ ఉండాలి. ఆ మిడిల్ ఈ మిడిల్. ఓకేనమ్మా. ఓకే సార్. అంటే ఎం అనేది మిడిల్లో వచ్చింది. సరే, ఏమన్నా సైలెంట్స్ ఉన్నాయా? లేవు. శబ్దం ఏమన్నా మారుతుందా? అది లేదు. కేవలం ఎమ్ముని మాగానే పలుకుతూ ఉంటాం, అంటే మామా మిమి అనే పలుకుతాం. సో ఇక్కడ చూడండి, క్యామెల్, కెమెరా, కామెడీ, కామన్, సమ్మర్, హ్యామర్, నంబర్, టింబర్, ఫ్యామిలీ, టొమాటో, లెమన్, హ్యూమన్, ఉమన్, ఎనిమల్, ఎనిమీ, గ్రామర్, యమ్మీ, ఫార్మర్, డ్రామా, మెమొరీ, ఫేమస్, సిమిలర్, శాంపుల్, సింపుల్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇవి కూడా కామన్ వే, పెద్దగేం కాదు. నాకు తెలిసి కొత్త కొత్త పదాలేమి లేవు. సార్, చెప్పమ్మా. ఈ క్యామిల్ లో సార్ షార్ట్ సౌండే వస్తుందండి. కే క్యామెల్, CAML, క్యామెల్ కరెక్ట్ ఉంది కదా. ఏ గాని ఓ గాని యు గాని వచ్చినప్పుడు సీనియర్ రాయాలని చెప్పుకున్నాం కదా. అంటే మామూలుగా ఎంఏకే మేక్ కదా సార్, అంటే మే కాకాడ కే అవుతుంది కదా. ఒక డౌట్ వచ్చింది, చిన్న డౌట్. ఇంకోసారి చెప్పు. మేక్ అంటే ఎంఏకేఈ మేకే, ఎంఏకే మేకే. సిఈ మేక్ అంటే సెట్ కాదు కదా. మేక్ అంటే బాగుంది కదా. కాదు సార్. ఇప్పుడు ఎంఏ రాసినా కూడా మే అంటున్నాం. విను, ఎంఏకేఈ అనేది ఒక స్పెషల్ స్పెల్లింగ్. ఇప్పుడు దీని గురించి మంచి డౌట్ మంచిది విను. మామూలుగా లెక్క ప్రకారంగా నువ్వేమంటున్నావు, మాకే అన్నా అవ్వాలా, ఏ మా అన్నా అవ్వాలా, కరెక్టా? మే అంటే ఎంఈ రావాలి కదా సార్ అంటున్నావు, అంతేనా నీ లెక్క? అవును సార్. అంటే మనం విను. సరే నువ్వు చెప్పు. ఇంకా మనం సిఏకే కేక్ అంటున్నాం. సిఏ కాడ కా అంటలా, కే అంటున్నాం. కే అంటున్నాం. ఇక్కడికి వచ్చేలాకి నీకు ఇప్పుడు అర్థం కావాలి, క్లారిటీ ఇస్తాను బాగా. ఇదేనా నీ డౌట్? ఇంకేమైనా ఉందా? ఇది డౌట్ వచ్చిందండి. అందరూ ఇదే డౌట్. అర్థమైందా మీకు డౌట్? నోరు మూసుకుంటే నాకు బాగుండదు, పద్ధతి కాదు. రమ్య, నీకేం చెప్పినా అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉండాలా. సున్నం కొట్టిన రాయాలా, కుండకూడదు నాన్న. మాట్లాడుతున్నా. డౌట్ లేదు కాదు చెప్పు. నువ్వు మరి డౌట్ లేదంటున్నావు, ఇది కరెక్టేనా? అతను అడిగిన డౌట్ కరెక్టేనా కాదా అని అడిగా. వినమ్మా, అతను డౌట్ ఏమి ఇంకోసారి అడిగాయా నువ్వు? డౌట్ ఏమో కరెక్ట్ గా అడిగాయా? సిఏకేఈ ఒకటి, ఎంఏకేఈ మేక్. చెప్పు. ఇప్పుడు అక్కడ కే అవుతుంది. ఇక్కడ క్యామిల్ లో కే అవుతుంది. కే పలకాలి కదా మనం, ఒక టైంలో పలకాలి కదా. నా డౌట్. ఇప్పుడు ఎంఏకేఈ మేక్ లో నీ బాధ ఏం చెప్పు ఫస్ట్, దాంట్లో అయిపోకూడదాం. ఎంఏకేఈ మేక్ లో మా అంటలేదు కదా సార్, మే అంటున్నాం. ఎందుకు అనేనా నీ డౌట్? అందరికి అదేనా? విను అయిపోయింది నీ డౌట్. ఒక డౌట్ అయిపోకూడదాం, మళ్ళీ వేరే దానికి నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు అందరూ మాట్లాడండి అమ్మా. ఓకేనా? అతను అడిగిన డౌట్ లో ఒక న్యాయం ఉందా లేదా? న్యాయం ఉందండి. అది ఇప్పుడు నేను చెప్తాను బాగాను. చెప్పండి సార్. ఇది ఎంఏ అనేది లాంగ్ ఏ. బాగాను. లాంగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని వస్తుంది. అవునండి. మీకు అది ఓకేనా? వచ్చిందంటే వినమ్మా. మీరు డౌట్ అడిగినారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా, ఆన్సర్ చెప్తున్నా. ఎంఏకేఈ ఇక లాజికల్ గా వెళ్ళు. ఏ ప్లస్ ఈ అంటే మ్యాజిక్ ఈ ఉంది. మ్యాజిక్ ఈ ఎప్పుడైతే ఉందో ఇది మేక్ అంటే లాంగ్ ఏ
మ్యాజిక్ కీ వర్డ్స్ ఇవి. అర్థమైందా అర్థం కాలేదు? దాంట్లో చూసుకోవాలంటే మేకు, కేకులు, షేకులు మొత్తం దాంట్లోనే ఉంటాయి. అవునవునవును. అర్థమైందా? ఇది మ్యాజిక్ కీ ఇది. ఓకేనా? అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇక్కడ ఇంకోటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మ్యాజిక్ కీ వచ్చింది అంటే అది సింగిల్ సిలేబుల్ గా ఉంటది. సింగిల్ సిలేబుల్. మేక్ అనేది ఒకటే సెంటెన్స్ లోకి వెళ్ళిపోయింది, అట్లా ఒకటే కటింగ్ లో వెళ్ళిపోయింది. గమనించు, కేక్ గాని మేక్ గాని. ఇది అట్లా కాదు. క్యామెల్, ఇది మెల్ వేరు, క్యా వేరు. అర్థమైంది ఇప్పుడు? అవునవును సార్. అంటే ఏం లేదండి, దీంట్లో ఇంకో డౌట్ ఉంది. ఏంటంటే గ్యారేజ్ ఉంది కదా సార్. అవును, గ్యారేజ్ తీసుకో. ఇక్కడికి వచ్చేలాగా గ్యా పలుకుతున్నాం, రే పలుకుతున్నాం, జీ పలుకుతున్నాం. అందుకనే ఏదానికి అది, ఏదానికి అర్థమైందా? ఇక్కడ GUARAGE గ్యారేజ్, అది ఒక స్పెల్లింగ్. GARAGE అది అలా కూడా రాస్తున్నాంలేండి. విను విను విను, నీకు కొంచెం క్లారిటీ ఇస్తాను, బాగిను. అట్లే ఉండు. ఓకే, ఇప్పుడు గ్యారేజ్ తీసుకుందాం. GARAGE. ఓకేనా? ఓకే. ఇక్కడ రేజ్ అనేది ఒక కటింగ్, గ్యా అనేది ఒక్కటి. ఇది గ్యా అనేది షార్ట్ ఏ వస్తుంది బాబు. అర్థమైందా? GAR తీసుకుంటే గ్యార్. అర్థమైందా? షార్ట్ ఏ, ఇది షార్ట్ ఏ. మళ్ళీ రేజ్ తీసుకుంటే నీకు ఏఈ కలిసినాయి కాబట్టి ఇక్కడ ఏజ్. అర్థమైంది ఇప్పుడు? అదేలేండి, అంటే మామూలుగా నేను నా ఆలోచన ప్రకారం అడిగాలండి, అంతే. సరే, కన్ఫ్యూజ్ కావద్దు. దీన్ని ఎందుకు తీస్తావు దాంట్లోకి, వదిలే. ఓకేనా? ఏం లేదు, ఎక్కడ పోయినా లాంగ్లు షార్ట్లు ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలా. ప్రతి దాంట్లో మిక్సింగ్ గా ఉంటాయి. ఒక కటింగ్ గా రెండు కటింగ్ గా చూసుకుంటూ ఉండాలా. అర్థమైందా అర్థం కాలేదా? పెద్ద పదం అయ్యే కొద్దీ కొంచెం డిఫరెన్స్ లో ఉంటాయి అవి. ఓకేనా? ఇక్కడ క్యామెల్, కెమెరా, ఇక్కడ అదే సేమ్. కెమెరా, కామెడీ, కామన్. ఇక్కడ మళ్ళీ COM అనేది, ఇవి రెండు. క్యామెల్ లో షార్ట్ ఏ ఉంది, కెమెరాలో షార్ట్ ఏ ఉంది, కామెడీలో షార్ట్ ఓ ఉంది. చూస్తే గమనిస్తే మీకు అర్థమవుతుంది. విద్యార్థి ప్రతి పుస్తకాన్ని బాగా నేర్చుకుని వచ్చినోనికి అర్థమవుతుంది బాబు ఇవి. లేకపోతే అర్థం కావు డైరెక్ట్ అది. ఓకేనా? సమ్మర్ అన్నాడు, షార్ట్ యూ ఉంది. గమనించు, సమ్మర్ ఎందుకు సార్ ఏ రావాలి కదా అని అనుకోవచ్చు నువ్వు. సా అన్నప్పుడు SU వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దట్ ఈస్ షార్ట్ యూ. సమ్మర్. హ్యామర్ లో మళ్ళీ షార్ట్ ఏ వచ్చింది. నంబర్ లో మళ్ళీ షార్ట్ ఏ వచ్చింది. టింబర్ లో షార్ట్ ఏ వచ్చింది. ఇట్లాగా ప్రతి నువ్వు పోస్ట్ మార్టం చేస్తుంటే నీకు అన్ని అర్థమైపోతాయి. అది అర్థం చేసుకోవాలా. ప్రతి పదంలో నీకు ఒక లాజిక్ ఉంటది. అదేలేండి, ప్రతి పదంలో కూడా ఒక లాజిక్ ఉంటది. అంతే, దాన్నే ఇంగ్లీష్ అనేది. స్పెల్లింగ్స్ అనేది దాన్నే. అంటే మర్డర్ చేయాలి మనం, ఇంకా లోపల ప్రతిదీ పోస్ట్ మార్టం చేయాల్సిందే. అట్లా. ఓకేనా? సో ఆ విధంగా నేర్చుకుంటూ వస్తే నీకు అన్ని కూడా ఫ్యామిలీ షార్టే. టొమాటో, టొమాటో, లెమన్, హ్యూమన్, ఉమన్, యానిమల్, ఎనిమీ, గ్రామర్, యమ్మీ, ఫార్మర్, డ్రామా, మెమొరీ, ఫేమస్, సిమిలర్, శాంపుల్, సింపుల్ అని ఇవన్నీ గమనిస్తే గనక నీకు అన్ని షార్ట్స్ లోపల కనిపిస్తూ ఉంటాయి. షార్ట్స్, లాంగ్స్ కనిపెడుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ షార్ట్సే కనపడుతూ ఉన్నాయి నాకైతే. అన్ని షార్ట్లే కనపడతాయి. నీకు స్పెల్లింగ్స్ నాలెడ్జ్ ఇంకా అవి కూడా మర్చిపోవాలా. పట్ట చెప్పుకునేది నేర్చుకోవాలి ఇంకా. అది మిడిల్ ఎమ్, అన్ని దాంట్లో మిడిల్ ఎమ్ ఉందమ్మా. ఒకసారి నేను పలికి వినిపించేస్తాను, వీడియోలో పడి ఉంటాయి. బాగినండి. CAMEL క్యామెల్, CAMERA కెమెరా, COMEDY కామెడీ, COMMON కామన్, SUMMER సమ్మర్, HAMMER హ్యామర్, నంబర్ NUMBER, టింబర్ TIMBER, ఫ్యామిలీ FAMILI. మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే మీకు నేర్పించిన 1 నుంచి 6 స్టెప్సే నేను తీసుకుంటూ ఉంటా. 6 బుక్ల వరకు ఉన్న మ్యాటరే నేను మళ్ళీ రిపీట్ కొడుతుంటా. అది గమనించినారా మీరు? అర్థమవుతుందా మీకు? నేను 6 బుక్ల వరకు ఏదైతే సిద్ధాంతాలు నేర్పించానో, 6 బుక్ల వరకు ఎలాగైతే చదవాలి అని నేను నేర్పించానో అదే సిస్టమ్ నే ఫాలో అప్ అవుతుంటా. మీరు కూడా అలాగే అదే సిస్టమే ఫాలో అప్ అవ్వాలి. అప్పుడే స్పెల్లింగ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీకు 1 నుంచి 6 బేసిక్ ఫామ్, అది ఎప్పుడు మర్చిపోకూడదు దాన్ని.
నీకు ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిది. ఏ స్పెల్లింగ్ అయినా కానీ, ఎంత పెద్ద స్పెల్లింగ్ అయినా కానీ, 1 నుంచి 6 బుక్లు మాత్రం బాగా ఉండాలి. సో అట్లా టొమాటో, TOMATO, లెమన్, HUMAN హ్యూమన్, WOMAN ఉమన్, ANIMAL ఎనిమల్, ENEMY ఎనిమీ, GRAMMAR గ్రామర్, YUMMY యమ్మీ, FARMER ఫార్మర్, DRAMA డ్రామా, మెమొరీ MEMORY మెమొరీ, ఫేమస్ FAMOUS ఫేమస్, సిమిలర్ SIMILAR, శాంపుల్ SAMPLE SIMPLE సింపుల్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అన్ని దాంట్లో మధ్యలో వచ్చింది ఎమ్ అంతే. మామా మీమీలు మధ్యలో వస్తున్నాయి. అలా క్యామెల్, కెమెరా, కామెడీ, కామన్, సమ్మర్, హ్యామర్, నంబర్, టింబర్, ఫ్యామిలీ, టొమాటో, లెమన్, హ్యూమన్, ఉమన్, యానిమల్, ఎనిమీ, గ్రామర్, యమ్మీ, ఫార్మర్, డ్రామా, మెమొరీ, ఫేమస్, సిమిలర్, శాంపుల్, సింపుల్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. డౌట్ ఏం లేదు సార్. ఓకేనా అందరూ? క్లియరా? సార్ Clear, కామన్ sir. కామన్ వచ్చింది కదా సార్, COMMON చెప్పు. కింద సమ్మర్ ఓకే సరిపోయింది సార్, 2 ఎమ్మలు SUMMER సమ్మర్ సరిపోయింది సార్. అది కామన్ 2 ఎమ్మలు ఎలా వచ్చేసారు దాన్ని? ఎండెమ్ములు అంటే అందం. దానికి కూడా ఒక రూల్ ఉంది, ఒకరోజు చెప్తా. ఉంది ఇప్పుడు వద్దు, అవసరం లేదు. దానికి ఒక రూల్ ఉంది, ఎందుకనేది దానికి ఒక రూల్ ఉంది. సింపుల్ గా అర్థం కావడానికి కామన్ ఉంది, COMMON నువ్వు రాస్తావు. 2 ఎమ్ములు కాకుండా 1 ఎమ్ము రాసినావు, అందంగా ఉందా చూడు చెప్పు నాకు, నువ్వే చూసి చెప్పేసాయి. కామన్ అంటే COMMON బాగుందా, COMON బాగుందా, నువ్వే చెప్పు, వేరే వాళ్ళు వద్దు. అంటే మీరు రాసిన బట్టి ఇదే బాగుంది అనిపిస్తుంది కానీ మీరు ఆ, ఎలా రాయగలరు? కాదు 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 కాదు, ఇది నేను రాస్తే నువ్వు రాస్తే అందం కాదు నాన్న. అప్పుడే నువ్వు రాసేటప్పుడే నీ బుద్ధి జ్ఞానం తెలపాలి. ఏమని? COMMON కామన్ బాగుండదు, COMMON అని అంటేనే బాగుంది. దిస్ ఇస్ లాజికల్ వర్డ్. అర్థమైందా, అర్థం కాలేదా? SUMMER అని ఉంటుంది. సమ్మర్ అంతే. SUMER అంటే సమ్మర్ బాగుందా? ఇదే కాదు, ఏ పదాన్నన్నా తీసుకో, బాగుంది అంటేనే స్పెల్లింగ్ కరెక్ట్. బాగలేదు అంటే ఏదో బొక్క పడింది అని అర్థం చేసుకోవాలి నువ్వు. అది ఫస్ట్ లాజిక్ నేర్చుకోవాల్సింది. నువ్వు అన్ని పదాలు నేర్చుకోవాలి. ఇప్పుడు లక్షలాది పదాలు ఉన్నాయి బాబు. ఎన్ని పదాలు ఉన్నాయి? లక్షలాది ఉన్నాయండి. ఉన్నాయా లేదా? ఉన్నాయండి. ఉన్నాయి. ఏది ఏమి ఏం కథ అని ప్రతి ఒక్కరికి తెలుసా? తెలియదు. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? గుడ్డిగా రాసేస్తున్నాడు. అర్థమైందా, అర్థం కాలేదా? అంటే నీ నోరు, నీ చెవి, నీ మెదడు 3 పని చేస్తుంటాయి అని అర్థం. పొరపాట్లు ఎందుకైతాయి? నువ్వే మిస్టేక్ చేసి ఉంటావు. అంటే ఏది ఉపయోగించక, చెయ్యన్న రాసింటది, నోరు చూసి చదివి ఉండదు, బుర్ర పని చేసి ఉండదు, అప్పుడు తప్పులు బయటపడతాయి. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? 3 ఎప్పుడైతే నీ మెదడు, నీ నోరు, నీ చెయ్యి ఈ 3 వర్క్ చేస్తాయో, కరెక్ట్ గా వర్క్ చేస్తాయో, అప్పుడు నువ్వు కరెక్ట్ గా రాయడానికి ప్రేరేపణ చేస్తుంది. దాన్ని రైటింగ్ అంటారు బాబు. అర్థమైందా? నీ చెయ్యి తప్పు చేయకూడదు. అందుకే దానికే ప్రాక్టీస్ అంటాం. నేను ఎందుకు ప్రాక్టీస్ చేయండి అని మొత్తుకుంటా? స్పెల్లింగ్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్కటి 10 సార్లు రాసినోడు 10 సార్లు ప్రాక్టీస్ ఎప్పుడైతే చేసి ఉంటాడో 11వ సారి కూడా కరెక్ట్ గా అదే రాస్తుంది చెయ్యి. నువ్వు ఊకొన్నా కూడా నీ చెయ్యి కరెక్ట్ రాస్తుంది. ఎప్పుడు నువ్వు నేర్చుకుని ఉంటే. ఇప్పుడు కామన్ ఉంది, ఈ దాంట్లో ఏదైనా నువ్వు రాయి కావాలంటే నీ చెయ్యి కరెక్ట్ గా రాసే తీరుతుంది. నిజంగా నువ్వు నేర్చుకుని ఉంటే. నేర్చుకోకుండా మాట్లాడకూడదు నువ్వు. ఇప్పుడు క్యామెల్ ఉంది, CAMMEL రాస్తానంటే అది ఒప్పుకోదు, విరుద్ధం. అది ఒప్పుకోదు. అది క్యామెల్ అంటే CAMEL. ఎందుకు డబల్ M రాయకూడదు అంటే నువ్వు రాసుకో, తప్పైతుంది. అది అవతలోనికి మన మూర్ఖత్వం కనపడుతుంది. అర్థమైంది, అర్థం కాలేదు? వీడి స్పెల్లింగ్ రాదంటాడు వాడు. ఆన్సర్ ఇస్తే నేనేం రాస్తా? ఇప్పుడు కామన్ అన్నప్పుడు COMMON రాయాల్సింది. అలా రాస్తుంది, నీ చెయ్యని రాస్తుంది. ఒకవేళ నువ్వు COMMON రాసినావు అనుకో, వీడికి బుర్ర లేదా అంటాడు వాడు. ఎదుటోడు చూసినోడు ఏమంటాడు? వీడు తప్పు రాసినాడు అంటాడు. అంతే. కంప్యూటర్ రాసినావు అనుకో, టైప్ కొట్టి రాసినావు అనుకో, అది కూడా రెడ్ మార్క్ వేసి పెడుతుంది. ఒరే తిక్కలోడా, ఇది ఎర్రదిరా అంటది. అర్థమైందా, అర్థం కాలేదా? అక్కడ ఎర్ర చూపించిందంటే నువ్వు ఎర్రోడు అని అర్థమవుతుంది అక్కడ. స్పెల్లింగ్స్ అందుకనే బాబు మనము ఆచితూచి పోతా ఉండాలా. అలా DBM ఎందుకు రాస్తారు, LL ఎందుకు రాస్తారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. డబల్ ఎల్ చెప్పారండి, డబల్ ఎంకే అల్లే దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఒకరోజు నేను అది కూడా చెప్తా. నేను చెప్పనని చెప్పట్లేదు కదా, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఎమ్మకి ఏమి లేదు, ఎమ్మకి ఏ సూత్రాలు లేవు అన్నారు కదా, నేను అడిగాను. ఇప్పుడు సూత్రం లేదు ఇక్కడ, నీకు అది అర్థం కాలే. ఇక్కడ డబల్ అక్షరాలు ఎందుకు రాయాలనే సూత్రం. అర్థమైందా, అర్థం కాలేదు? అది ఎమ్మా, ఎస్సా, ఎల్లా, కొల్లా అనేది నేను అనలా. అర్థమైందా? అర్థమైంది.
క్లియరా? ఇక్కడ డబల్ ఎమ్ డబల్ ఎన్ అనేది పక్కన పెడదాం. కొన్ని సందర్భాల్లో డబల్ ఎన్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో డబల్ ఎం వస్తుంది, కొన్ని సందర్భాల్లో రాదు. ఏంపా మరి దానికి ఎందుకు సూత్రం అనేది నేను ఒక రోజు చెప్తా. దానికి ఒక రోజు వస్తుంది, దానికి ఒక రోజు చెప్తా. నేను వదిలిపెట్టిన దాన్ని. ఓకేనా? రైట్. సరే, ఎనీహౌ ఇప్పుడు ఇది మీకు మిడిల్ ఎమ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నా డౌట్ అయితే అదే సార్. ఇక అంతే. డబల్ ఎం ఎందుకు వచ్చింది అన్నావు? అన్నిట్లో రాలా. హ్యామర్ లో వచ్చింది, కామన్ లో వచ్చింది. అందుకని వీటిని ఇంకా దీని గురించి మాట్లాడాలంటే బాబు ఇంకా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఒకసారి మీరు మంచి క్వశ్చన్ బాగుంది కాబట్టి నేను మళ్ళీ దానికి ఒక క్లారిటీ ఇస్తాను. ఈశ్వర్ వీడియో క్లోజ్ చేయమ్మా. అనవసరంగా వీడియోలు ఆన్ చేయకండి. వీడియో క్లోజ్ చేసుకో. రైట్. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, బాగినండి. అట్లే ఉండండి. ఓకే, అందరు వింటున్నారమ్మా తల్లి? వింటున్నాం సార్. వింటున్నాను. ఓకే, ఇక్కడ మీరు మైండ్ లో 2 రకాలు పెట్టుకోండి. ఇది మంచి టాపిక్, ఇది బాగా చెప్తున్నా, బాగేనండి. మైండ్ లో 2 రకాలు స్పెల్లింగ్స్ ఉంటాయి. అర్థం చేసుకోండి బాగా. చెప్పిన విషయం బాగా అర్థం చేసుకోండి. 2 రకాల స్పెల్లింగ్స్ ఉంటాయి. ఎన్ని రకాల స్పెల్లింగ్స్ ఉంటాయమ్మా? 2 రకాలు. 2 రకాలుగా ఉంటాయి. నేర్చుకునే విద్యార్థి గురించి మాట్లాడుతున్నా. ఈ రోజే ఫస్ట్ రోజు అనుకో, జస్ట్ మైండ్ లో పెట్టుకో. స్పెల్లింగ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఏంటవి అంటే, రూల్స్ మీద పరిగెత్తే వర్డ్స్. రూల్స్ తప్పితే రాంగ్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది? కొంచెం అర్థమైందా? రూల్స్ తప్పితే రాంగ్. రూల్స్ తప్పితే కొంచెం రాంగ్స్ వస్తాయి, అప్పుడు మిస్టేక్ అయిపోతుంది. రూల్స్ తప్పుతున్నాయి అంటే డిఫికల్ట్ వర్డ్స్ అని అర్థం చేసుకోవాలి మీరు. అర్థమైందా? అర్థం కాలేదా? రూల్ తప్పుతున్నాము అంటే అర్థమేమ్మా? అది కొంచెం కష్టమైందనే కదా. డిఫికల్ట్ అంటే అర్థమేమి? కష్టమైంది. రూల్స్ తప్పుతున్నాం. రూల్స్ తప్పుతున్నాం అంటే అర్థమేమి? కష్టమైందే కదా రూల్స్ తప్పేది. డిఫరెంట్. ఈజీగా ఉంటే నువ్వెందుకు రూల్ తప్పావు? అవును. అర్థం కాల. దట్స్ డిఫికల్ట్. అంతే కదమ్మా, అంతే కదా. మాట్లాడండి కొంచెం పవర్. అంతే సార్. రూల్ తప్పుతున్నాను, నేను స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తున్నాను అంటే దట్ మస్ట్ బి డిఫికల్ట్ వర్డ్. అంతే. కష్టమైన పని కాబట్టి నేను కొంచెం తప్పుతున్నా, దారి తప్పుతున్నా, వాయిదా వేస్తున్నా. అంతే కదా. ఈజీ ఉందనుకో, నువ్వెందుకు దారి తప్పుతావు? కళ్ళు మూసుకొని రాసేసి పారేస్తావు. సో ఇక్కడ నేను చెప్పే రూల్స్ ఏంటంటే, రూల్స్ వర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. అందుకోసం రూల్స్ నేర్చుకోవాలి. మన 25 పుస్తకాలు ఏ దాని మీద రన్నింగ్ అవుతున్నాం మనము అంటే, రూల్స్ వర్డ్స్ అనే దాని మీద రన్నింగ్ అవుతుంటాం. అర్థమైందా? అర్థం కాదు. ఎందుకంటే కష్టం కాబట్టి రామ్ సార్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నాం. క్లియరా? అనుమానం లేదు కదా దీంట్లో? నేను చెప్పింది అంటే ఏమన్నా ప్రాబ్లం ఉందా? అనుమానం ఏం లేదు కదా. మనం కష్టం ఉంటేనే ఒక దగ్గరికి పోతాం బాబు, నేర్చుకుని పోతా ఉంటాం. కష్టం లేకపోతే నువ్వెందుకు పోతావు ఇంకొకరి దగ్గరికి కదా. అందుకనే 25 బుక్కులు దీని మీదకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదకి వచ్చినాయి. ఈ బండి మీదకి ఎక్కినాయి, ఈ ట్రాక్ మీదకి వచ్చినాయి. ఇప్పుడు సార్ 2వ డబ్బా ఉంది కదా, దీని గురించి ఏంటి అంటే, సింపుల్ గా చెప్పడానికి ఒకటి చెప్పేస్తా, బాగేనండి. సైట్ వర్డ్స్ అని అంటారు. బాగినండి. ఇది సైట్ వర్డ్స్ అంటే అర్థమేమి? చూసి చూడంగానే ఈజీగా రాసేవి. ఈజీగా ఉండాలి, ప్లస్ సైట్ వర్డ్స్ ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అనుమానం ఉంది. దీంట్లో ఉన్న పౌరుషం ఇక్కడ కనపట్ల. సైట్ వర్డ్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బలరాముడు, నువ్వు చెప్పు. బాల్ స్పెల్లింగ్ చెప్పాయా? ఎప్పుడు నోరు తెరవని చెప్పిడిసి. ఇప్పుడు ఎందుకు? అది ఈజీ పదం. సైట్ వర్డ్స్ చూసి చూడంగానే చెప్పే పదం అది. ఎందుకు అంటే కొన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలు అవి. అర్థమైందా? అర్థం కాలేదా? బాబు బాగినండి. నేను చెప్పే పాయింట్ లో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏదైనా తీసుకోను, సింపుల్ వర్డ్స్ ఏమైనా తీసుకో, వాటిని ఏదైతే మనకు వచ్చప్ప ఇది అని అనిపిస్తాయో అలాంటి వర్డ్స్ ని సైట్ వర్డ్స్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా?
ఓకే ఓకే సార్. స్పెల్లింగ్స్ వచ్చేసి రెండు రకాలు. మళ్ళీ చెప్తున్నా, స్పెల్లింగ్స్ వచ్చేసి రెండు రకాలు. ఒకటి రూల్స్ కంపల్సరీ నేర్చుకుంటేనే వచ్చే పదాలు కొన్ని అయితే, నువ్వు చెప్పకపోయినా ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకునే పదాలు కొన్ని ఉంటాయి బాబు. వాటినే మనము సైట్ వర్డ్స్ అని అంటాము. ఇప్పుడు అండ్ ఉంది, అండ్ ఎక్కడైనా రామ అండ్ సీత అని రాయాల్సి వచ్చా, నువ్వేం రాస్తావు చెప్పు? అండ్ స్పెల్లింగ్ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? కరెక్ట్ గా రాస్తావా చెప్పు? నాకు కరెక్ట్ గా చెప్పాలా? అండ్ స్పెల్లింగ్ చెప్పండి అయ్యా, ఎవరో ఒకరు చెప్పండి. అది చెప్పి నీకు ఇన్సేపు ఆలోచన చేస్తారా? ఓకేనా, రైట్. ఆర్ స్పెల్లింగ్ చెప్పు. ఆర్ ఆఫ్ స్పెల్లింగ్ చెప్పు. ఓఎఫ్ ఒకటే చాలు. ఓఎఫ్ఎఫ్ అది కూడా రాసుకో, తప్పేం లేదు కదా, నీకు రెండు వచ్చినట్టే కదా. ఇన్ స్పెల్లింగ్ చెప్పు. ఇన్. ఆన్ స్పెల్లింగ్ చెప్పు. అట్ స్పెల్లింగ్ చెప్పు. విత్ స్పెల్లింగ్ చెప్పు. విత్ స్పెల్లింగ్ చెప్పు. అంతే కదమ్మా? ఏమైనా డౌట్ ఉందమ్మా? ఇవన్నీ కూడా అడగంగానే చెప్పేస్తున్నారు. ఎందుకు? క్వశ్చన్ మార్క్. వై? బికాస్ దే ఆర్ వెరీ డైలీ యూజ్డ్ వర్డ్స్. ఎవ్రీడే మనం ఉపయోగించే పదాలు. కాస్తో కూస్తో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్తాడు, చెప్పుకోకుండా పారిపోడు. అర్థమైందా? అర్థం కాలేదా? వీటిని ఏమంటారంటే, ఇలాంటి పదాలని మనం సైట్ వర్డ్స్ అని పేరు పెట్టినాం. ఏం సైట్ వర్డ్స్ అవి? ఏం వర్డ్స్ అవి? సైట్ వర్డ్స్. సైట్ అంటే అర్థం ఏమి? కంటి చూపు. కంటి చూపు అని ఎందుకు పేరు పెట్టినాము అంటే, సైట్ వర్డ్స్ అంటే కంటి చూపు. అలా చూడంగానే పసిగట్టేస్తాం. చదవమన్నా కూడా ఈజీగా చదువుతాను. అట్టు, అండు, ఆరు, ఆపు, ఇన్ను, ఆన అంటావు. వెనక ముందు కావు, తిక్క పరిగెత్తవు, తిక్క మాటలు మాట్లాడవు. క్లియర్ గా మాట్లాడతావా లేదా చెప్పు నాకు? కాబట్టి దీన్ని సైట్ వర్డ్స్ అంటారు. నేనేమంటానంటే నాన్న, జీవితంలో మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు నీకు తెలియకుండానే సైట్ వర్డ్స్ నీ నాలెడ్జ్ లో ఉంటాయి బాబు. అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు కాస్తో కూస్తో ఒక టెన్త్ తెలుగు మీడియమో ఏదో ఒకటి చదివి వచ్చింటే కనుక ఆ చదివే నీకు ఈ స్పెల్లింగ్స్ నీకు వద్దన్న నేర్పించేసి ఉంటాయి. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? అనుమానం గొంతు ఎప్పుడు స్లో ఉండకూడదు. అవునంటే అవును, లేదంటే లేదు. ఓకేనా? నేనేమంటున్నాను, ఇక్కడ రెండు భాగాలు తీసుకోండి మీరు. ఒకటి డిఫికల్ట్ వర్డ్స్, ఒకటి ఈజీ వర్డ్స్. అంతే. డిఫికల్ట్ కోసం రామ్ సార్ దగ్గరకు వచ్చాం. రామ్ సార్తో ఎందుకు వచ్చామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి రామ్ సార్తో మనం ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం. ఈజీ వర్డ్స్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అవి నోట్లో ఉండాలి. నీ నోట్లో ఉన్నాయని అర్థం. అవి అర్థమైందా? అర్థమైంది సార్. సో ఓవరాల్ గా ఇంగ్లీష్ మొత్తం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థి బాగినండి. ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్నటువంటి ఒక విద్యార్థి ఓవరాల్ గా రాము సార్తో మీరు డిఫికల్ట్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు. ఇది డిఫికల్ట్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు. ఇవి ఈజీ వర్డ్స్ అంటే సైట్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు. సైట్ వర్డ్స్ రామ్ సార్ నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకు? అవి ఈజీ కాబట్టి. అవునా కదా? వీటి కోసం ఒక బుక్ ఉంది. దాని బుక్ పేరే 16th బుక్, నంబర్ 16th బుక్ కాబట్టి 1600 సైట్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్టు, అండు, ఆరు, ఇన్ను, ఆను అనుకుంటే ఎలాగైతే మనం సింపుల్ గా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు మీకు 1600 దాకున్నాయమ్మా. ఎప్పుడైతే ఈ 1600 నీ హ్యాండ్ లోకి ఉన్నాయో సగం ఇంగ్లీష్ నీ హ్యాండ్ లో ఉన్నట్లే. అర్థమైందా? అర్థం కాలేదు? ఇప్పుడు అర్థమైందా? ఒక నేర్పిస్తే వచ్చేవి కావు అవి. నీకు నువ్వుగానే నీకు తెలిసినవే అవి, కొత్తవేం కాదు. ఒకవేళ కొత్తది ఉంది అనుకుందాం, అవి ఏమి కొత్తగా ఉంది, డిఫికల్ట్ గా ఉంది అంటే అర్థం నువ్వేం అర్థం చేసుకోవాలి? అప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ వర్డ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పోయే పదాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? అన్క్లియరా? సో అందుకనే నేనేమంటానంటే, ఇప్పుడు నుంచి మీరు, నేను ఆ బుక్కులు కూడా పెట్టేశాను. ఎక్కడ పెట్టాను బాబు? ఆ బుక్కులు కూడా ఎక్కడ పెట్టేశాను? నేను ఆల్రెడీ 2 రకాలుగా పెట్టేశాను. ఒకటి 16th బుక్ చూడండి, మీరు ఓపెన్ చేసుకొని చదవండి. 1600 సైట్ వర్డ్స్ అని ఒక బుక్ ఇచ్చాను నేను. ఆ బుక్ లో నీకు అన్ని తెలిసిన పదాలే. బుక్ ఈజీగా చదవద్దు, ఎప్పుడు ఈజీ అవుతుంది. విను. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు, ఇప్పుడు నువ్వు అడగొచ్చు, సార్ 16వ బుక్ ఎందుకు పెట్టావు, ఇదే ఫస్ట్ పెట్టి చదవచ్చు కదా నువ్వు అని అడగొచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమి నా క్వశ్చన్ ఏమి చెప్పండి.
16 బుక్ ఎందుకు పెట్టావు, ఇదే ఫస్ట్ పెట్టి సావచ్చుగా, నేర్చుకుని వస్తాం కదా మేము అని అనొచ్చా లేదా? మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా అనకూడదు. లేదా? అడగొచ్చా లేదా? 16 బుక్ ఎందుకు పెట్టావు, ఈజీ వర్డ్సే కదా, ఫస్ట్ లోనే పెట్టొచ్చు కదా, అనొచ్చు కదా. ఎందుకు 16 బుక్కే ఎందుకు పెట్టావు? మీకు తెలిసిన ఆన్సర్ ఏమన్నట్టు చెప్పండి, చెప్తా. ఎన్ని రూల్స్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా సార్. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చదవడం ఎలా అనేది 1 నుంచి 6 బుక్ల వరకు చెప్పా. అందులో వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా 7 నుంచి 15 వరకు నేర్పించా. 16 బుక్ నువ్వే చదువుకొని సావు అన్న. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే ఓకే సార్. ఓకే. అందుకనే ఈ 16 బుక్ నుంచి 25 బుక్ల వరకు కేవలం ప్రాక్టికల్ బుక్స్ అనుకోవాలి మీరు. అంటే తెలిసినవే. ఇంకా దాదాపు ఇప్పుడు కూడా మీకు ప్రతి పదంలో ఒక అవగాహన కలుగుతూనే వస్తున్నాయి, ప్రతి దాంట్లో ఒక్కొక్క అవగాహన కలుగుతూ వస్తున్నాయి. 15 పుస్తకాలకు మొత్తం కంప్లీట్ గా వర్షన్ అయిపోద్ది. ఎంతవరకు వర్షన్ అయిపోద్ది? ఇంగ్లీష్ మొత్తం కొండ హిమాలయ అవసరం లేదు, ఎంతవరకు కావాలో అంతవరకు. చిన్న కొండ వచ్చిన సంతోషపడాలి. అర్థమైందా, అర్థం కాలేదా? అవును సార్. ఏమ్మా, క్లియరా అన్క్లియరా? అవును సార్. Clear అవును అయిపోయింది సార్. Clear. ఇప్పుడు మనం హిమాలయ పర్వతాలన్నీ నేను ఎక్కేస్తానంటే ఈ రోజుకి ఎవరికి జన్మ కాలే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఈ రోజుకి ఎవరికి చేత అయిందా? లేదు లేదండి, లేదు. లేదు. దాఖలాలు ఉన్నాయా? మౌంట్ ఎవరెస్ట్ దాఖలాలు పైనకి ఎక్కినాడు ఎవడన్నా అని మధ్యలోనే పోతున్నారు, మధ్యలోనే సస్తున్నారు, మధ్యలోనే తిరిగి వస్తున్నారు. అర్థమైందా క్లియర్ గా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఏమ్మా, చందమామని ఎక్కిన వాళ్ళు కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కలేకపోతున్నారు. మీకు తెలుసా ఈ విషయము? తెలియదు సార్. తెలీదా? తెలియదు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కలేకపోతున్నారు. ఉమ్. విమానం మీద పోవడమో హెలికాప్టర్ల మీద పోవడం కాదు నాన్న, ఉమ్. ఎక్కడం చేత కావట్లా. అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే. అర్థం కాలే మీకు? అర్థం కాలే? అర్థం కాలేదు. అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అని ఒక మనకు పర్వతాలు ఉన్నాయి బాబు. ఉమ్. మౌంట్ ఎవరెస్ట్ ఇది 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 మౌంట్ ఎవరెస్ట్. ఎవరు కూడా అక్కడ ఎక్కడానికి సాధ్యం కావట్లా. అర్థమైందా మీకు? వీటికి ఎక్కడానికి ఎవరికి సాధ్యం కావట్లా. ఉమ్. ఈ పాయింట్ కి పోవట్లా. ఎంతున్నా కూడా అవును. ఇంతవరకు పోతున్నారు, ఈడే చచ్చిపోతున్నారు, లేదా ఎన్నో వాపస్ ప్రయోగాలు వచ్చేస్తున్నారు, చేశారు, వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళలేకపోతున్నారు. మీకు తెలుసుకోండి, అది మీకు అర్థమైద్ది. అది ఓకే తెలుసు. ఓకే చూస్తాం. ఎక్కలేకపోతున్నారు. హెలికాప్టర్ లో పోవచ్చు, హెలికాప్టర్ లో పోయి ఆడ చూసి రావచ్చు, కాదనం. నేను హెలికాప్టర్ గురించి మాట్లాడలా, ఎక్కడం చేత గురించి మాట్లాడుతున్నా. ఫిజికల్ గా ఎక్కలేకపోతున్నారు. ఫిజికల్ గా అలాగే. ఎక్కలేకపోతున్నారు. అది సేమ్ టు సేమ్ ఇంగ్లీష్ లో కూడా అదే. నీకు అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఇంగ్లీష్ కూడా ఎవరు ఛేదించలేడమ్మా. అందరూ పర్ఫెక్ట్ రాస్తారు, అందరూ కరెక్ట్ రాస్తారు అనుకోవద్దమ్మా. అవును. ఏదో ఎవరు ఏది నేర్చుకున్నారో అంతవరకే ఎవరికి రాదమ్మా, చేయగలుగుతారు. అంతు లేదమ్మా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది తెలుసుకోవాలి. అంతు లేని వ్యాధి ఇది. అవును. నేనేమంటానంటే నా పిల్లలుగా, నా విద్యార్థులుగా, నా వాళ్ళుగా కొంత సార్, ఒకప్పుడు నాకు ఇంతవరకు నాలెడ్జ్ లేకుంటే సార్, ఇప్పుడు పర్వాలేదు సార్, రాసుకోగలుగుతున్నాను సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే చాలు. అంతకు మించి ఇంకా ఆన్సర్ లేదమ్మా. వస్తుంది సార్, మీ వల్ల మాత్రం చదువు లే, మాత్రం విను, వస్తుంది. వస్తుంది అనేది 100% అవసరం లేదమ్మా. సాటిస్ఫాక్షన్ గా వస్తే చాలు. అర్థమైందా, అర్థం కాలేదా? అదే కొంచెం రాసుకోవటానికి అంతే, చదువుకోవటానికి సంతోషపడండి. ఇంతవరకు అదే. లేదు సార్, మాకు అదే మేము మేమేదో కోరుకునేది సార్. మేమేదో తెలుగు మీడియం పిల్లలం సార్, మాకేం తెలుగు తెలియకుండే ఈరోజు మీ దగ్గరకు వచ్చినందుకు 4 పదాలు 4 విషయాలు ఒక అక్షరం అటు ఇటు అయినా కూడా మేము రాయగలుగుతున్నాం సార్, పర్వాలేదు. వాడేవాడు వచ్చి తప్పని చెప్పడం ఏముంది సార్, మేమే రాసుకుంటున్నాం, మేమే కరెక్షన్ అనుకుంటున్నాం, పోతా ఉన్నాం, చాలు. అందుకనే 15 పుస్తకాలు నా వంక పెట్టుకున్నా, 16 నుంచి 25 వరకు మీ వంక పారేశా. ఇప్పుడు అర్థమైందా అర్థమైంది సార్. ఏమ్మా? అందరు క్లియరా? అర్థమైంది సార్. Clear, sir. అర్థమైంది సార్. 1 నుంచి 6 చదవడానికి ఉపయోగపడాలి. 7 నుంచి 15 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకొని 16 నుంచి 25 ప్రాక్టికల్ చేస్తాయని. 25 నేర్చుకున్న తర్వాత నువ్వే మనిషి అయింటావు, చూసుకోవాలంటే వెనక తిరిగి అంట. ఇది నా వర్షన్. డైరెక్ట్ గా చెప్తున్నా చూడండి. ఈరోజు నా వర్షన్ ఏంటి, ఎందుకు తయారు చేసావు నువ్వు, అసలు నీ ఉద్దేశం ఏంటి? దుడ్లు తిన్నీకా, మోసం చేయనీకా? దుడ్లు కాదు, మోసం కాదు, నా బుక్ లో ఉన్న తత్వమే అది. 1 నుంచి 6 చదవడానికి మాత్రమే. దీంట్లో అడగొద్దు, క్వశ్చన్లు అడగొద్దు. నాకు చదవనికి రాదు సార్, నాకు ఇంకా రాయనికి రావట్లేదు సార్. నువ్వు 25 బుక్లు కంప్లీట్ చేసిన తర్వాత శిఖరం ఎక్కినవా లేదో చూసుకో, అంతే. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది ఓకే సార్. ఓకే సార్. నువ్వు 25 బుక్ కాదు, 24 బుక్ చదివినా నేను ఇంకా ఏదో బుక్ ఉందంటాను నేను, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. 24 చదివినా కూడా నువ్వు ఇంకా బుక్కలో ఉన్నావు. 25 కంప్లీట్ అయిపోయి లాస్ట్ పేపర్ ఇట్లా తిప్పినప్పుడు చెప్పు, రాము గారు నేను బాగుపడ్డానని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తావు. ఎందుకంటే 25 బుక్లు కంప్లీట్ చేసింటావు కాబట్టి. ఆ ఆనందం వేరే అమ్మా, అప్పుడే ఆనందం వేరే. దాన్నే శిఖరం అంటాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. దాన్నే ఓకే ఓకే శిఖరం. సార్, అర్థమైంది. నువ్వు ఆ శిఖరానికి పోవాలి అంటే నాన్న ఎంతో కష్టం ఉంటది, తమాసలు కాదు, వెళ్ళలేవు కూడా.
వెళ్ళలేవు కూడా. అవును. నా 25 బుక్కులు కూడా నువ్వు ఎంత నేర్చుకున్నా ఎక్కడో ఒక బొక్క ఉంటుంది, అది రానే వస్తుంటది, పోతూనే వస్తుంటది. కొన్ని నీ అంతకు నువ్వే చెప్పగలుగుతుంటావు, కొన్ని అవింతకవే మైనస్ అవుతూ ఉంటాయి. సో ఇది కొంచెం మీకు అర్థం కావడానికి చెప్పాను. సరే, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బలరాముడు అనేది ఏంటంటే ఎందుకు వచ్చింది ఆ డౌట్ అనేది డౌట్ వచ్చింది. ఇప్పుడు జిఆర్ఏ ఎంఎంఏఆర్ అని ఉంది గ్రామర్లో, ఎందుకు డబుల్ ఎం వచ్చింది? అట్లా అది క్వశ్చన్స్ అవి దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది, నేను ఒకరోజు చెప్తా. ఓకేనా? రైటా? ముందుకు పోదుమా? ముందుకెళ్దాం సార్. ఓకే. మిడిల్ అయిపోయింది బాబు, అయిపోయిందా లేదా చూసుకోండి ఒకసారి. అయిపోయింది. 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 ఇప్పుడు ఎండింగ్ పోదాం. ఎండింగ్ చివర్లో ఏఎం యామ్ హెచ్ఐఎం హిమ్, ఏమంటే ఎండింగ్ లో ఉన్నాయి, అని స్టాప్ అయిపోద్ది అంతే, ఇంకేం లేదు అక్కడ. ఎందుకు? ఎమ్ తర్వాత ఇంకేం లేదు కాబట్టి అని స్టాప్ అయిపోద్ది. యాము, హిమ్ము, జాము, ర్యాము, దెమ్ము, టీము, ఎగ్జాము, పొయ్యము, డ్రీము, క్రీము, ఆల్బము, స్ట్రీము, మీడియము, సిస్టము, ర్యాండము, కష్టము, విజ్డము, ప్రాబ్లము, డయాగ్రాము, ప్రోగ్రాము, కింగ్డము, ఫ్రీడము, మాక్సిమము, మినిమము. ఇవి స్పెల్లింగ్స్ నేర్చుకుంటే తప్ప లాస్ట్ ఎం అనేది నీకు అర్థం కాదు. అంతే, ఊరికి నేర్చుకోవాలి అంతే. అవి ఏఎం యామ్, హెచ్ఐఎం హిమ్, జేఎం జామ్, ఆర్ఎం ర్యామ్, టిహెచ్ఎం దెమ్, ఈఎక్స్ఏఎం ఎగ్జామ్, పొయం, ఇవన్నీ కామన్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదు సార్. చూసుకోండి ఒకసారి. ఏమైనా లేదు డౌట్ సార్, ఉంది? లేదు సార్. అవును సార్, ఇవన్నీ ఫ్రీడమ్ ఉంది, కింగ్డమ్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది, డయాగ్రామ్ ఉంది, ప్రాబ్లం ఉంది, విజ్డమ్ ఉంది, కామన్ గా చేయి రాస్తూనే ఉంటది. అవి అర్థమైందా? అర్థం కాలేదు, చూసుకో ఒకసారి. ఓకే సార్, వస్తాను చెయ్యి. అన్ని క్లియర్ గానే ఉన్నాయి సార్. మామూలు పదాలు ఇవి కొత్తగా ఏం కాదు, అవపానికేమీ లేదు, అంతా జనరల్ పదాలు ఇవి. ఓకేనా? సో అది అవును. ఇప్పుడు ఎమ్ములో ఏమేమి విశేషత ఉంది? ఏం లేదు అక్కడ. ఒకటి స్టార్టింగ్, ఒకటి మిడిల్, ఒకటి ఎండింగ్, అంతే. దీనికి సూత్రాలు ఏం లేవు. ఎమ్ముకు రూల్స్ ఉన్నాయా? ఇది పెడితేనే వచ్చిన తర్వాత ఎమ్ము, వాటిని రూల్స్ అంటారు. అర్థమైంది? ఇప్పుడు రూల్స్ అంటే ఏం సార్, అది కూడా తెలుసుకోండి ఈరోజు. రూల్స్ అంటే ఏమంటే ఏం తర్వాత కంపల్సరీ ఏం రాయాలి, ఏం తర్వాత ఏం కంపల్సరీ రాయకూడదు, ఏం రాస్తే ఏమైతుంది, ముట్టుకుంటే ఏమైతుంది, ముట్టుకోకపోతే ఏమైతుంది, ఇది తెలుసుకోవడమే రూల్స్. అర్థమైంది? అర్థం కాలేదు? అవును సార్, ఈ ఐదే ఆట ఆడిచ్చేస్తుంది. క్లియరా అన్క్లియరా చూసుకో. క్లియర్ సార్. క్లియర్. ఓకేనా? ఇప్పుడు అది ఓకే ఇప్పుడు సార్. ఎం ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ ఎన్, అంతే. సేమ్ టు సేమ్, స్టార్టింగ్ ఎన్, మిడిల్ ఎన్, ఎండింగ్ ఎన్. ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏం లేదు. దీనికి కూడా రూల్స్ లేవు, సంగతులు లేవు. అర్థమైంది? ఇప్పుడు క్లియరా? దీనికి కూడా సైలెంట్ లేదు సార్. దీనికి ఏం కూడా లేదు, సైలెంట్ లేవు, రూల్స్ లేవు, ఏమీ లేవు. ఎమ్ము ఎన్ను సోదరులు వీళ్ళిద్దరు, రామ లక్ష్మణులు. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. అది మా అంటది, ఇది నా అంటది, గుర్తుపెట్టుకో. అది మా అంటే నాయన అమ్మ అని అంటది, ఇది నా నాయన అని అంటది. అర్థమైంది? అర్థం కాదు. ఎంఎన్లు అలా పుట్టాయి, జోడి అక్షరాలు అవి. అర్థమైందా? అందుకే పక్కన పుట్టాయి. ఎమ్ము ఎన్ను రాసేటప్పుడు ఏబిసిడ్లు కూడా ఎమ్ము ఎన్ అని ఉంటాయి. గమనించండి, మీకు అర్థమైపోద్ది అది. రామ లక్ష్మణులు ఉన్నట్ల, లవ కుశలు ఉన్నట్ల, ఇవి రెండు సేమ్ టు సేమ్. కానీ మనుషులు కొంచెం ఆ సౌండ్ వేరు, ఈ సౌండ్ వేరు, అంతే. వాళ్ళిద్దరు పాట పాడుకున్నట్టే ఉంది. అంతే అమ్మా, అంతే తల్లి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? చూసుకోండి. అవును సార్, డౌట్. ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. ఇప్పుడు ఒకసారి చదువుకుందాం, అయిపోయా. ఎన్ కూడా కేల్కతం దుకాన్ బాంద్. ఓకేనా? ఎన్ఓ నో, ఎన్ఓడబ్ల్యూ నౌ, ఎన్ఈడబ్ల్యూ న్యూ, ఎన్ఓటి నాట్, ఎన్ఓఎన్ నాన్, ఎన్ఈటి నెట్, ఎన్ఐసిఈ నైస్, ఎన్ఓఎన్ఈ నన్, ఎన్ఈడి నీడ్, ఎన్ఓటిఈ నోట్, ఎన్ఓఎస్ఈ నోస్, ఎన్ఈఏఆర్ నియర్, ఎన్ఏఐఎల్ నెయిల్, ఎన్ఈడబ్ల్యూఎస్ న్యూస్, ఎన్యుఆర్ఎస్ఈ నర్స్, ఎన్ఈఆర్విఈ నర్వ్, ఎన్ఓఐసిఈ నాయిస్, NIGHT night, NORTH north, NOTICE notice, NORMAL normal, NET WRK network, NEU TRAL neutral, NEIGH BOR నైబర్ అంటే పక్కింటోడు అని అర్థం. అంతే. ఈ పదాలన్నీ మామూలు పదాలు, ఇవన్నీ పెద్ద కష్టమేం పడేది కాదు. వినలేదు అనేది ఏం లేదు బా. ఇవన్నీ పనికొచ్చే వర్డ్స్ అన్ని పనికొచ్చేవే కాబట్టి జనరల్ వర్డ్స్ అంటారు వీటిని. అర్థమైందా? ఇంకోటి చెప్తున్నా, నీకు ఎప్పుడైనా ఏదైనా జనరల్ వర్డ్స్ అనిపిస్తుంది అంటే కనుక అది సైట్ వర్డ్స్ అని తెలుసుకోండి, అంతే. ఓకే సార్. సైట్ వర్డ్స్ అంటే అర్థం ఏమి, చూసి చూడంగానే అర్థం చేసుకునే పదాలని సైట్ వర్డ్స్ అంటారు, అంతే. అవును సార్, విన్న వర్డ్స్ అన్ని విన్నవే ఉంటాయమ్మా. సైలెంట్ లేదమ్మా ఎన్కి. ఎన్కి ఉన్నాయి సార్, వచ్చారండి బుక్ లో. మీరు ఎక్కడ ఉన్నాయా? కాలం ఉంది కదండి, కాలంకి ఎన్ ఉందండి. అవును, COLUMN అండి కాలం. సరే, ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఉన్నాయిలే, అందుకే ముందుకు పోయింది పేపర్.
పేపర్ ముందుకు Okay. పోయింది, తర్వాత మాట్లాడదాం. ఓకే, ఎమ్మకైతే లేవులే. ఓకేనా, రైట్. ఉన్నాయి కొన్ని పదాలు ఉన్నాయి, దాని గురించి మళ్ళీ ఇప్పుడు అయిపోగొట్టుకుందాం ఏమైంది. ఓకే రైట్. రైట్ సార్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఎన్ స్టార్టింగ్ ఏమన్నా డౌట్ ఉందో అడగండి. లేదు సార్. ఎన్ స్టార్టింగ్ ఏం ప్రాబ్లం లేదు, రైట్. అలాగే మిడిల్ తీసుకో. మనీ, ఫన్నీ, సన్నీ, హనీ, ఫోను, ఆనియన్, యానిమల్, ప్లానెట్, కార్నరు, క్యాండిల్, ఫినిష్, డేంజరు, బనానా, డిన్నరు, విన్నరు, వింటరు, సెంటరు, టనల్, మినిట్, టర్నింగ్, ఈవినింగ్, కనెక్ట్, రన్నింగ్, లర్నింగ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. అన్ని పదాలు అన్ని చూసిన పదాలేనమ్మా, కొత్తవేం కాదు. లేదు సార్. ఓకేనమ్మా, చూసిన Okay, పదాలే. sir. మనీ, ఫన్నీ, ఓకే సన్నీ, సార్. హనీ, ఫోను, ఆనియన్, యానిమల్ అన్ని కాడ నా 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 వస్తుంటదమ్మా. ఏమైనా చూసుకోండి. లర్నింగ్, లర్న్ నేర్చుకుంటే లర్నింగ్ ఈజీ, రన్ నేర్చుకుంటే రన్నింగ్ ఈజీ, కనెక్ట్ నేర్చుకుంటే కనెక్ట్, ఈవినింగ్, టర్నింగ్, మినిట్, టనల్, ఏమ్మా అంత ఈజీ. ఇక్కడ కూడా డబల్ ఎన్నులు వచ్చినాయి చూడు బాబు, ఎన్నులు. వచ్చండి. విన్నర్, వింటర్, సెంటర్, డిన్నర్, విన్నర్, అట్లా. ఓకేనా, రన్నింగ్ అట్లా. ఓకేనా అమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే Okay, అడగండి. sir. అలాగే Okay, ఎండింగ్, ఎండింగ్ ఎండింగ్ లో మ్యాన్, మెన్, పెన్ అంటే ఎన్ను లాస్ట్కి వచ్చినప్పుడు అన్ అని ఆపుతాం. అన్నా. అన్ అని అవును. ఆపుతాం అనమాట. మ్యాన్, మెన్, పెన్ను, ప్యాన్, పెన్, టెన్, మెయిన్, ఓపెన్, రెయిన్, గ్రీన్, ట్రైన్, అగైన్, సెవెన్, లిజన్, కామన్, పర్సన్, యాక్షన్, రీజన్, సీజన్, గార్డెన్, స్టేషన్, కిచెన్, క్వశ్చన్, సొల్యూషన్, ఎడ్యుకేషన్. అన్ని దాంట్లో అన్ అని వచ్చినప్పుడల్లా సింగిల్ ఎన్నే రాయాలి, డబల్ ఎన్ ఎండింగ్స్ ఉండవు. ఓకేనమ్మా, అర్థమైందా, అర్థం కాలేదు? ఓకే సార్. ఓకేనమ్మా ఇంతవరకు. ఇప్పుడు Okay, సైలెంట్ sir. కాటికి వద్దాం. ఉన్నాయంట సైలెంట్ ఉన్నాయి, కానీ లాస్ట్ కి ఇచ్చేసినాడు వాడు. ఇంకేమైనా ఉన్నాయి రూల్స్? లేవు, అయిపోయా. యాక్చువల్ గా ఈ పేపర్ ఎక్కడ పడాలా అంటే స్టార్టింగ్ లో పడాలా. అవును. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం. ఇక్కడ పడాలా. ఎం అయిపోయిన తర్వాతనే ఈడ పడాలా పేపర్. అది మీరు కొంచెం దాన్ని అట్లా అడ్జస్ట్ చేసుకొని సరిపోద్ది, అంతే. అవును. ఈడ పడాలా అంటే స్టార్టింగ్ లోనే మనము ఎన్ సైలెంట్ నేర్చుకొని స్టార్టింగ్ ఎండింగ్ నేర్చుకోవాలా, అది రూలు అమ్మా. కాబట్టి నా Okay. నెక్స్ట్ బుక్లలో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పటికి మీకు ఇచ్చిన బుక్లలో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఆ పేపర్ని ఈడ పెట్టుకోండి అంతే ఇక. ఓకేనా, అంతే. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఒక చదివి రూల్స్, తర్వాత. ఒక రూల్ ప్రకారంగా రావాలి. ఏదైనా కానీ ఫస్ట్ రూల్స్ నేర్పియాలి. రూల్స్ లేవంటే గనక సైలెంట్ నేర్పియాలి. సైలెంట్లు కూడా లేవు అంటేనే నెక్స్ట్ యూ హ్యావ్ టు కమ్ టు వర్డ్స్ స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. ఇప్పుడు అర్థమైందమ్మా, క్లియరా? అర్థమైంది సార్. క్లియరా? కాబట్టి ఆ ఎన్ అనేది సైలెంట్ అక్కడ ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయినాము. ఉన్నాయి పదాలు అయితే ఉన్నాయి, చూద్దాం. ఆటం, కాలం, కండం, డ్యామ్, హైమ్, చాలం, లిమ్, సెమికాలన్. సెమికాలం అనాల, సెమికాలన్ అనకూడదు, సెమికాలం ఎమ్ కాటికి ఆపాల. లిమ్ అనాల, సాలెం అనాల, హైమ్ అనాల, డ్యామ్ అనాల, కండెం అనాల, కాలం అనాల, ఆటం అనాల. ఎమ్ము కాడ ఆపాల, ఎన్ను వద్దు అంటాడు. అది కాలం అంటే ఏమి, ఇట్లా ఇట్లా కాలమ్స్ రాస్తాం కదా, దీన్ని కాలం అంటారు. మళ్ళీ కాలం అంటే మన కాలం కాదు, ఇవి కాలమ్స్. ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం, నాలుగో కాలం. ఏదైనా మనం పేర్లు రాసేటప్పుడు కూడా కాలం 1, కాలం 2 అని రాస్తాం. ఇట్లా అర్థమైందా, అర్థం కాలేదా? ఒకటో కాలంలో నేమ్స్, రెండో కాలంలో సీరియల్ నంబర్, అట్లా రాసుకుంటూ పోతాం. 3 కాలంలో నేమ్, 4 కాలంలో అడ్రస్. ఈ విధంగా రాస్తూ ఉంటాం మనం. ఆ విధంగా కాలమ్స్ అంటారు. కండెమ్, డ్యామ్, తర్వాత హైము, సాలెము, లిమ్ము. ఇందులో పనికొచ్చే పదాలు కాలం ఒకటి, ఆటం ఒకటి, సెమికోలన్ ఒకటి ఉపయోగపడుతుంది. సెమికోలన్ అంటారు కదా ఇట్లా. డ్యామ్ కూడా వాడం. డ్యామ్ ఇది వేరు, అది వేరు. మళ్ళీ డ్యామ్ అంటే డిఏఎం డ్యాము, మన వాటర్ డ్యాము. అర్థమైందా? అది వేరు. దాని స్పెల్లింగ్ ఎంఎన్ కాదు బాబు, అర్థమైందా? మళ్ళీ దానికి దీనికి లింక్ వేసుకున్నారు, ఇది వేరే. డిఏఎంఎన్ దాని అర్థం ఏముందో ఒకసారి చూసుకుందాం, ఉండండి. డ్యామ్ అంటే తిట్టుడు అను, డ్యామ్ ఇట్ అంటాము. ఎప్పుడన్నా విన్నారా మీరు? వీళ్ళు ఇక్కడ అదే వర్డ్ యూజ్ చేస్తారండి. డ్యామ్ ఇట్ అదొక తిట్టు అంతే, ఇంకేం లేదు. చెడ్డదిగా ప్రకటించు అని అర్థం. డ్యామ్ ఇట్ అంటారు. డ్యామ్ అట్లా, డ్యామ్ అంటారు అట్లా. అది హైము, సాలము, లిమ్ము అని దీంట్లో ఉపయోగపడే కొన్ని. ఆటం, సెమికాలన్, డిఏఎం డ్యామ్ వస్తుందమ్మా, కానీ ఎన్ సైలెంట్ కాదు కదమ్మా అది. అవునవును. అర్థమైందా మీకు? ఎన్ సైలెంట్ కాదు కదా, డ్యామ్ వేరు. ఈ వాటర్ డ్యామ్ అమ్మా ఇది. అట్లా
కండెమ్ అంటారు. కండెమ్ అంటే ఖండించడం, కండెమ్ అంటారు. తర్వాత ఆటం అంటారు. ఆటం ఆటం అంటే శరదృతువు అంటారు. శరదృతువు అంటే ఈ వానకాలము, ఎండాకాలము. శరదృతువు అంటే నీకు వింటర్ సీజన్ టైప్. శీతాకాలం అంటే శరదృతువు అనేది కూడా ఒకటి వస్తుంది తెలుగులో. అవును. అట్లుంది. ఆటమ్స్ అంటారు. కరెక్టే. ఆటం అనేది శరదృతువు కిందికి వస్తుంది. డిఏఎం అనేది నీకు ఒక తిట్టది. HYMN అనేది హైమ్ అంటారు. హైమ్. HYMN శ్లోకం. శ్లోకం అంటే హైమ్స్ అంటారు. అంటే మన పూజారులు పలుకుతుంటారు కదా, శ్లోకం. హైమ్స్. హైమ్స్ అంటారు. హైమ్స్ అంటే శ్లోకాలు. అది హైమ్స్ ప్లూరల్. శ్లోకాలు అంటాం కదా, అప్పుడు హైమ్స్ అంటే ఇట్లా రాయాలి. హైమ్స్. నీకు స్పెల్లింగ్ మాత్రం HYMN, ఎన్ సైలెంట్ ఉంటుంది అక్కడ. అట్లా. తర్వాత సాలం, గంభీరమైన అని అర్థం. సాలం. సాలం అంటే గంభీరమైన అని అర్థం. తర్వాత లిమ్, LIMN. లిమ్. లిమ్ దీనికి ఏం అర్థం ఏలే. సరే, ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా ఇవి అందుకే నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి రాశా. దాంట్లో మనకి ఎక్కువ శాతము కాలం అనేది ఒకటి, సెమీకాలన్. సెమీకాలం అనాలి, సాలం అనాలి. ఎక్కువ శాతం దీంట్లో వాడేవి ఇదే. కాలం వాడతాము ఏంపా, ఇంకా వేరేవన్నీ వాడం. ఆటం అనేది కూడా వాడుకోవచ్చు. అది శరదృతువు అనేది. సెమికాలం అనేది మామూలుగా సెమికాలన్స్ అని రాస్తాం కదా, ఇట్లా చిన్నది కదండి సిని అంటే. ఇట్లా ఇట్లా సెమికాలన్ అట్లా. సరే, ఓకే బా, రైట్. సో ఇవన్నీ ఇంతే బాబు. ఎన్ అంటే ఇంతే. మళ్ళీ సోమవారం కలుద్దామా? రేపు కలిస్తే కనుక, లేదా సోమవారం నుంచి ఇంకో స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టము. నేనైతే క్లాస్ తీసుకుంటా. కలుద్దాంలే. ఓకే, రైట్. ఎన్ అయిపోయింది కదా, ఓ తీసుకుందాం. ఎందుకంటే ఓ పెద్దదమ్మా. లేదు చూద్దాం, రేపటికంతా అయిపోకూడదాం ఓని కూడా. ఓకేనా? అయిపోద్దిలే, రేపు అయిపోకూడదమ్మా. O13